నా పేరు శ్రీరామ్ అండి. ఐఎమ్ ద కో-ఫౌండర్ ఫర్ ఆక్వాజెనిక్స్ ప్రో. ఇవాళ ఆక్వాజెనిక్స్ ప్రో ఒక ఇంట్రెస్టింగ్ లాంచ్ చేయబోతున్నాం. బిట్వీన్ ద లాంచ్ అండ్ నౌ నేనున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద స్టోరీ యాజ్ టు ఆక్వాజెనిక్స్ ప్రో అసలు ఎవరు, ఎలా ఆవిర్భవించింది, ఏం చేద్దాం అనుకుంటున్నాం అని ఒక బ్రీఫ్ స్టోరీ ఇస్తానండి. దానికంటే ముందు ఒకటి, మన భారతదేశంలో రామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, భగవద్గీత కానీ ఏదైనా సరే ఒక ప్రశ్నతో ఆవిర్భవించిందండి. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి మహర్షి నారదుని అడిగారు, 16 గుణాలు ఉన్న మనిషి గురించి చెప్పవయ్యా నాకు అని. అప్పుడు రామాయణం వచ్చిందండి. అలాగే ఒక ప్రశ్న మా కంపెనీకి కూడా ఆధారం అండి. ఇది ఎలా తెలుసుకోవాలంటే 2019లో యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నేను గోపి గారు క్లాస్మేట్స్ అండి. అప్పటికే గోపి గారు హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఫోర్డ్ మోటార్ కంపెనీ యాజ్ ఎ లీడ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ టీమ్ లీడర్. అతని కింద ఆల్మోస్ట్ ఒక 400 పీపుల్ వర్క్ చేస్తున్నారండి రోబోటిక్స్ మీద, ఆటోమేషన్ మీద. నా బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఐఎమ్ బేస్డ్ ఇన్ సింగపూర్. సో మేమిద్దరం ఈ ఎంబీఏలో కలుసుకున్నామండి. మా ఎంబీఏ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే మా క్లాస్లో 290 స్టూడెంట్స్ ఫ్రమ్ 108 కంట్రీస్. సో అందరూ వాళ్ళ స్టోరీస్ తీసుకొచ్చారండి మా క్లాస్కి. సో మేము జాయిన్ అయిన ఫస్ట్ డే, ఫస్ట్ క్లాస్, ద ప్రొఫెసర్ అడిగారండి మమ్మల్ని, మీకు అందరికీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత జాబ్లో సెటిల్ అయిపోయారు, మీ లైఫ్లో సెటిల్ అయిపోయారు, మీరు ఏం చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చారు, ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు రాయండి అని చెప్పి మాకు పెన్ను పేపర్ ఇచ్చారండి ఫస్ట్ డే. సో మేమందరం మేమేం చేద్దాం అనుకుంటామని రాసేవండి. తర్వాత వీ డిస్కస్ యాజ్ ఎ క్లాస్ అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, నేను రాసింది, గోపి గారు రాసింది వర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అండ్ ఉభయ గోదావరి జిల్లాలో అంతమందిలో ఉండేది మేము ఇద్దరమే. గోపికృష్ణ గారిది పాలకొల్లు, నాది అమలాపురం. సో మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకున్నది అదే, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం చేయగలం, వాట్ క్యాన్ వీ డూ అని ఒక ప్రశ్నతో మా ఈ పరిచయం స్టార్ట్ అయిందండి. సో ఇలా నడుస్తూ ఉండగా షికాగో బూత్ ఈజ్ ఎ వెరీ ఇంటెన్స్ కోర్స్ అండి. సో 2019లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 8 months అనుకోకుండా గడిచిపోయిందండి. అప్పుడు కమ్స్ కోవిడ్ వచ్చిందండి. సో వీఆర్ ఆల్ స్టక్ ఇన్ అవర్ ఓన్ ప్లేసెస్. నేను సింగపూర్లో స్టక్ అయిపోయాను, గోపి గారు పాలకులు వచ్చారు, అక్కడ స్టక్ అయిపోయారు. సో రోజు మా డిస్కషన్ ఇదే, మనం ఏం చేయగలం, మనకున్న ఎక్స్పీరియన్స్తో మన రీజియన్కి, మన ప్రాంతానికి మనం ఏదైనా చేయగలమా అని ఇదే ప్రశ్న మేము సుమారు ఒక 9 నెలలు శోధించిన తర్వాత ఒక రోజున గోపి గారు కాల్ మీ అండ్ సెడ్, శ్రీ గారు, ఐ థింక్ వీ హ్యావ్ ఫౌండ్ ఇట్. మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నో వేల ఎకరాలు ఆక్వాకల్చర్ ఉంది అండ్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్ టు ఆటోమేట్ దిస్ హోల్ థింగ్. సో మేము ఆ సొల్యూషన్ డిస్కస్ చేసాం బ్రీఫ్గా. అండ్ దెన్ వీ వర్ బిల్డింగ్ ద ప్లాన్. ఎందుకంటే ఒక రోజులో అయ్యేది కాదు ఈ ప్లాన్. సో వీ వర్ బిల్డింగ్ అవర్ ప్లాన్. 2021 వచ్చేసింది. సో వన్ ఫైన్ డే గోపి కాల్డ్ మీ ఫ్రమ్ ఫోర్డ్ అండ్ సెడ్, శ్రీ, ఐ హ్యావ్ డన్ ఇట్. సార్ ఏం చేశారు సార్ మీరు అని అడిగాను. ఐ హ్యావ్ రిజైన్డ్ అని చెప్పారు. ఐ బిలీవ్ ఇన్ దిస్ ఐడియా. ఐ విల్ స్పెండ్ మై టైమ్ టు బిల్డ్ దిస్ ప్రోడక్ట్ అండ్ దిస్ ప్రోడక్ట్ విల్ చేంజ్ లైఫ్స్. మనకే కాదు, మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వేల ఎకరాలులో ఉన్న రైతులు, వాళ్ళ కుటుంబాలు, దే విల్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ స్టోరీ చెప్పి హీ హ్యాస్ గివెన్ అప్ such a high paying job and moved his family from Chennai to Bhimavaram. వచ్చి 2021లో మొదలైన ఈ స్టోరీ ఒక 3 years శ్రమ అండి. ఏకాగ్రతతో, కృషితో ఒక 3.5 years గోపి గారు కష్టపడ్డారండి. సో వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ బిల్డింగ్ దిస్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయగానే వీ ట్రైడ్ ఫర్ లాట్ ఆఫ్ ఫండింగ్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ కేమ్ టు అస్ వాజ్ University of Chicago runs this funding called Polsky Fellow Fund Scholarship. సో ఈ స్కాలర్షిప్లో సుమారు ఒక 100 స్టార్టప్స్ వస్తాయండి. దే ఆల్ హ్యావ్ అన్ ఐడియా. ఆ ఐడియాని పిచ్ చేస్తారనమాట జడ్జెస్కి. సో ఆ ఐడియాని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి, అందులో ఉన్న స్ట్రెంగ్త్ చూసి, ఇది చేయగలరా లేదా అని ఎవాల్యుయేట్ చేసి, దెన్ దే విల్ గివ్ అన్ అవార్డ్. సో వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దట్ అవార్డ్ ఇన్ 2021. 2021లో ఆ అవార్డ్ తీసుకుని దే వర్ ద ఫస్ట్ పీపుల్ టు బిలీవ్ ఇన్ అవర్ ఐడియా యాక్చువల్లీ. అప్పుడు 2021లో వీ మూవ్డ్ అవుట్ అండ్ గోపి గారు మూవ్ టు భీమవరం అండ్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ కంపెనీ.
ఆల్ అలాంగ్ వీ హ్యావ్ బీన్ ఇన్ స్టెల్త్ మోడ్ అండి. ఎవరికి తెలియదు మా గురించి అసలు. మేము ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాము, ఒక ప్రోడక్ట్ విచ్ ఇస్ గోన్ టు చేంజ్ ఆక్వాకల్చర్ అని ఎవరికి తెలియదండి. సో దిస్ ఇన్ స్టోరీ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2021. సో ఈ స్టార్టప్లో ఈ ఆక్వాజెనిక్స్ ప్రో ఇస్ అ బ్లూ టెక్ స్టార్టప్. ఈ స్టార్టప్లో మేము చేసిన ఒక 3 ఇంపార్టెంట్ లెసన్స్, 3 ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ అండి. ఫస్ట్ ఈజ్ బేసిక్లీ ఈకోసిస్టమ్ సపోర్ట్ అండి. గోపి గారు నేను వీఆర్ నాట్ ఫ్రమ్ ద ఆక్వాకల్చర్ ఈకోసిస్టమ్. గోపి గారు ఈజ్ ఫ్రమ్ రోబోటిక్స్, ఐఎమ్ ఫ్రమ్ ఫైనాన్స్, డిఫరెంట్ ప్లేసెస్. మాకు అసలు ఈ ఆక్వాకల్చర్లో ఆపర్చునిటీ ఉంది తెలుసు, ఆటోమేషన్ చేయొచ్చు అని తెలుసు, కానీ అది ఎలా చేయాలి అని మాకు తెలియదండి. సో కంపెనీ స్టార్ట్ చేయగానే వెన్ వీ రీచ్డ్ అవుట్ టు అవర్ ఫ్రెండ్స్, మాకు నిజంగా ఈకో సిస్టంలో మా ఫ్రెండ్స్ ఉన్నారండి. కడలి రమణ గారు, సునీల్ గారు, వీరేంద్ర గారు, దే ఆల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ దే హర్డ్ అవర్ ఐడియా. దే సెడ్ వీ బిలీవ్ ఇన్ ద ఐడియా, జస్ట్ గో హెడ్. సో దానికోసం టెస్ట్ పాయింట్స్ ఇచ్చి మాతో కూర్చుని ఎలా పనిచేస్తుంది, ఎలా నడుస్తుంది కల్చర్, ఎంత వేయాలి, ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎకనామిక్స్ వర్కౌట్ చేసి. సో దే రియలీ స్పెండ్ సో మచ్ టైమ్ ఫర్ అస్. అండ్ వాళ్ళు వెన్నుంటి సపోర్ట్ చేయకపోయి ఉంటే ప్రాబబ్లీ వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వేర్ వీఆర్ టుడే. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. అది ఈకోసిస్టమ్ సపోర్ట్ అండి. సెకండ్ అఫ్ కోర్స్ ఈజ్ బేసిక్లీ ఫ్యామిలీ సపోర్ట్. ఈ విషయంలో గోపి గారు వెంట్ త్రూ అ లాట్ యాక్చువల్లీ, బికాస్ హీ గేవ్ అప్ సచ్ ఎ నైస్ జాబ్. స్టార్టప్ లైఫ్లో ఏమవుతుందంటే ఒక రోజున ఒక ఐడియా వస్తుందండి. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తారు, ఒక ఐడియా వస్తుందండి. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి యూ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ద సన్ టు రైజ్. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా, ఎప్పుడు పరిగెడదామా, ఈ ఐడియా ట్రై చేద్దామా అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందండి. వెళ్తాము, ఐడియా ట్రై చేస్తాం, ఇట్ వోంట్ వర్క్. సో అంతే ఎక్సైట్మెంట్ సడన్గా యూ గో డౌన్ యాక్చువల్లీ. సో లైఫ్, ఆ స్టార్టప్ లైఫ్ ఎలా ఉంటుందంటే యూ గో బిట్వీన్ ఎక్సైట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద సేమ్ డే అనమాట. అండ్ యూ హ్యావ్ సో మెనీ సెల్ఫ్ డౌట్స్. నేను కరెక్టే చేస్తున్నావా, ఉద్యోగం వదిలేసి కరెక్టే చేస్తున్నావా, ఇది వెతుకుతున్నావా, ఇది అవుతుందా అవ్వదా అని యూ సీ అ లాట్ ఆఫ్ ups and downs in the startup journey. So we saw all that. This is just a brief view, but that is all behind the curtains. Behind the curtains gata 5 years ga em jarigindi ani cheppadaniki నాకు ఈ ప్రయత్నం అండి. But that's all behind us now. The product is ready. The product is ready for commercial launch. So I think I will stop it here. Thank you again.